రియల్ ఎస్టేట్ రంగంలో కొన్నిసార్లు నమ్మిన వాళ్ళే మోసం చేస్తూ ఉంటారు. ఆర్ఆర్ వెంచర్స్ మేనేజింగ్ పార్ట్నర్ను అతని భాగస్వామి మోసం చేశారు. చివరకు ఈ విషయం బయటకు రావడంతో బాధితుడు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భూమి కొనుగోలు వ్యవహారంలో 2017లో జరిగిన మోసంపై 2026లో సైబరాబాద్ ఎకనామిక్ వింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అమీన్పూర్లో 17.18 ఎకరాల భూమి కొనుగోలు చేస్తామంటూ కొందరు 6.15 కోట్ల మేర మోసగించారని ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్కు చెందిన వ్యాపారి బొర్రా సుబ్రహ్మణ్యం రెడ్డి ఆర్ఆర్ వెంచర్స్ మేనేజింగ్ పార్ట్నర్ ఈ సంస్థకు స్థలం కొనే ప్రయత్నంలో బీబీహెచ్ని హైదరాబాద్ వాల్యూ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు శుభం అగర్వాల్, రామకృష్ణ సబ్బినేని, కిరణ్ కుమార్, మధుబాల తదితరులు కలిశారు. అమీన్పూర్లో తమకు 17.18 ఎకరాల భూమి ఉందని, గజానికి 15,000 చొప్పున 69.96 కోట్లకు విక్రయిస్తామని వారు చెప్పారు. 2017 మార్చి 23న ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు విడతల వారీగా 6.15 కోట్లు బదిలీ చేశారు. భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు ముందుకు రాలేదు. పైగా వీరేం చేశారు అంటే, ఫిర్యాదుదారుడికి తెలియకుండా అదే భూమిని మరో సంస్థ అయిన ప్రైడ్ ఇండియా మెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు విక్రయించేందుకు 2018 జూన్ 21న ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. ఈ కుట్రలో ఆర్ఆర్ వెంచర్స్ లో తోటి భాగస్వామి రాజశేఖర్ రెడ్డి సహకారంతోనే ఇదంతా జరిగినట్టు గుర్తించి బాధితులు పోలీసులకు ఆశ్రయించారు. అయితే అవే భూములకు సంబంధించి మరొక ముందస్తు ఒప్పందం ఇతరులతో 2016లోనే చేయించుకున్నాడని వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని కావాలని దాచిపెట్టి తనను మోసం చేశారని, కంపెనీ పేర్లను మారుస్తూ ప్రాజెక్టుకు ఆస్థా విడోస్ పేరుతో కొనసాగించడం కూడా మోసపూరిత చర్యలేనని బొర్రా సుబ్రహ్మణ్యం రెడ్డి ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం డీసీపీ ఆదేశాల మేరకు పోలీసులు 6గురిపై కేసు నమోదు చేశారు.